హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు డిన్నర్ చేయడానికైతే మయూకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. చలో లెట్స్ గో టు మయూకా రెస్టారెంట్. యాక్చువల్గా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా నాన్న బర్త్డే. హోటల్కి వద్దన్నాడు కానీ మేమే పట్టి తీసుకెళ్తున్నాం. ఈ ట్రాఫిక్లో పడి మయూకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అబ్బబ్బబ్బా, హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ అంతా కుకుట్పల్లి కేపీహెచ్పిలోనే ఉంది. ఇక్కడ మయూకా హోటల్ ఎలివేషన్ థీమ్ చూడంగానే ఫోటో దిగాలనిపించింది. మా చెల్లి దిగుదామన్నది. నాకు కూడా అనిపించింది దిగితే ఫోటో పడి ఉంటుంది కదా అని. ఎప్పుడైనా గుర్తు చేసుకోవచ్చులే. ఏంటి మమ్మీ, ఎవడీడు? తినడానికి వెళ్తున్నాము. చలోరే చలోరే చల్ చల్ చలోరే చలోరే. అత్తా హోటల్లోకి రాగానే వెయిటర్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది కొత్త ఫారెస్ట్ థీమ్. ఇక్కడ అంతా సీటింగ్ అంత కంఫర్టబుల్గా లేదు. సో అందుకే మేము అందరం కలిసి పాత ఫారెస్ట్ థీమ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము డిస్కస్ చేసుకున్నాము ఇక్కడే ఉందామా పాత దాంట్లోకి వెళ్దామా అని. నచ్చక లేచి పాత దాంట్లోకి వెళ్ళిపోయాము. మేము పాత ఫారెస్ట్ థీమ్కి అయితే వచ్చేసాము. ఇది కంప్లీట్గా లయన్ డెన్ టైప్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పైన చూడండి, మంకీ హ్యాంగ్ అవుతున్నట్టు ఎలా థీమ్ పెట్టారో. ఫైనల్గా అయితే మెనూతో ఫైట్ చేసి 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ వన్ మటన్ పాయా బోన్ సూప్ విత్ మసాలా కుల్చా. మస్తు టేస్టీ ఉంది. సూప్ తాగుతుంటే మసాలా నశాలానికి ఎక్కింది. నెక్స్ట్ 2 ఐటమ్స్ కూడా వచ్చేసాయి. ఒకటేమో చికెన్ 555, ఇంకోటేమో లూస్ ప్రాన్స్. ఈ రెండు అయితే టేస్ట్ చేశాను. ప్రాన్స్ అయితే చాలా బాగుంది, యమ్మీ. చికెన్ ఆల్సో సూపర్. ఇవి తినేసరికి తర్వాత చెప్పిన ఆర్డర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ 2 ఆర్డర్స్ వచ్చేసి ఒకటేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకోటేమో చికెన్ దమ్ బిర్యానీ. రెండు ఆ టేస్ట్స్ కూడా బాగున్నాయి. డిన్నర్ అయితే అయిపోయింది. నేను ఒక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. నాతో పాటు మా చెల్లి కూడా ఆర్డర్ ఇచ్చుకుంది. మెనూలో చూసి మా మమ్మీ కద్దుకా కీర్ ఆర్డర్ ఇద్దాం అనుకుంది, కానీ అది లేకపోయేసరికి ఆప్రికాట్ డిలైట్ స్వీట్ ఆర్డర్ ఇచ్చింది. దీని టేస్ట్ కూడా సూపర్గానే ఉంది. ఈ స్వీట్ ఆప్రికాట్ విత్ ఐస్ క్రీమ్తో మిక్స్ అయి వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది.
బిల్ కట్టి బయటకైతే వచ్చేసాము. ఓవరాల్గా అయితే రెస్టారెంట్ థీమ్ బాగుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే విజిట్ చేయండి. రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుంది. లాస్ట్ టైం